హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మెంతి కూర టమాటో పప్పు అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక కట్ట మెంతి కూర అయితే తీసుకున్నాను. ఒక 1 కప్పు వరకు పెసరపప్పు, ఒక 8 టమాటోలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిర్చి. ఇప్పుడు మెంతి కూరని కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి ముందుగా పెసరపప్పును వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి దీంట్లోకి. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మూతను పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. మరో పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకు అంతా పచ్చివాసన పోయి మంచిగా కరకర అని సౌండ్ రావాలి, అలా ఫ్రై చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మెంతి కూరని ఈ పప్పులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి మళ్ళీ పప్పుని. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 ఎండుమిర్చి, కొద్దిగా పసుపును వేసుకొని ఈ పోపుని పప్పులోకి వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే. అంతా ఒకసారి బాగా కలుపుకుంటే మన మెంతి కూర టమాటో పప్పు అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఆహా, సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఎంత బాగుందో అసలు మాటల్లో చెప్పలేను టేస్ట్ అయితే. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. తప్పకుండా ఈ టేస్ట్ మీకైతే నచ్చుతుంది. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.